నిన్నటి రాక ఒక లెక్క, ఇప్పుడు ఈ సమ్మిట్ జరిగిన తర్వాత రేపటి నుంచి ఇంకొక లెక్క అని చెప్తున్నారు. అట్లా అంత పెద్ద మార్పుని ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఇప్పుడు తెలంగాణలో? ఇదంతా షో పుట్టపమ్మ, ఇది ఒక ఫెయిల్యూర్ సమ్మిట్. ఎందుకు ఫెయిల్యూర్ అంటున్నా అంటే, ఇది షో కోసం చేసిండు కాబట్టి సఫిషియెంట్ టైం ఆయన ఇవ్వలే. ఒక 6 నెలల నుంచి 1 year టైం తీసుకుంటారు గ్లోబల్ సమ్మిట్ పెట్టినప్పుడు. 20 రోజులు కూడా తీసుకోలేదు. ఈయన జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు మొదలు పెట్టాడు. 3 రోజుల ముందు ప్రైమ్ మినిస్టర్కి ఇన్విటేషన్ పంపాడు. మినిమం ప్రైమ్ మినిస్టర్ కు 1 నెల రోజుల ముందు ప్రోగ్రామ్ ఫిక్స్ అవుతాయి. ఈవెన్ గవర్నర్ కూడా 15 రోజుల ముందు ఫిక్స్ అవుతాయి. అప్పటికప్పుడు పంపిండు. తర్వాత ఒక్కొక్క మినిస్టర్ కు ఒక్కొక్క లెటర్ ఇచ్చి అందరు సీఎంలోకి పంపించిండు. వాళ్ళు ఎప్పుడు వీళ్ళు 72 hours ముందు. పక్కనున్న చంద్రబాబు కూడా రాలే, ఏ ముఖ్యమంత్రి రాలే, ప్రధానమంత్రి రాలే, కనీసం కేంద్ర మంత్రులు కూడా బయట నుంచి ఎవరు రాలే. ఇప్పుడు ఇండస్ట్రీస్ కదా, మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ రావాలి కదా కేంద్ర ప్రభుత్వం నుంచి. కిషన్ రెడ్డి ఎప్పుడు ఇక్కడనే ఉంటాడు కాబట్టి, లోకల్ మంత్రి కాబట్టి ఆయన వచ్చాడు. దేనికైనా ముహూర్త బలం అంటారమ్మా. అంటే ముహూర్త బలం అంటే అయ్యగారు పంచాంగం కాదు. కేసీఆర్ గారు చెప్పారు నాకు ఒకసారి, ముహూర్త బలం అంటే మనం రోజు చూసి ఇది అయ్యగారు చెప్పేది ఇట్లా కాదు, ప్రతి దానికి కూడా ఒక పర్ఫెక్ట్ టైం అనేది ఉంటుంది, ఏ టైంలో పెట్టాలి అనేది. ఇప్పుడు పార్లమెంట్ జరుగుతూ ఉంటే ఆ టైంలో గ్లోబల్ సమ్మిట్ ఎవరైనా పెడతారా? ఎందుకంటే ఈ దేశ ప్రధాని, ఈ దేశంలో ఉన్న కేంద్ర మంత్రులు, ముఖ్యమైన పార్లమెంట్ సభ్యులు ఫండ్స్ తేవడానికి వాళ్ళ హెల్ప్ కూడా చాలా అవసరం. వీళ్ళందరూ పార్లమెంట్ సెషన్ లో ఉంటే ఇక్కడ సమ్మిట్ పెడితే వస్తారా వాళ్ళు? డేట్ డిసైడ్ చేసేటప్పుడు ఎందుకు తొందర అంటే, ఖైరతాబాద్ ఎన్నికలు రాబోతున్నాయి, స్టేషన్ గన్పూర్లో ఎన్నిక రాబోతుంది, ఇంకా 8 స్థానాలలో కూడా స్పీకర్ డిసిషన్ తీసుకుంటే మళ్ళీ ఎన్నికలు రావచ్చు. తర్వాత లోకల్ గా పంచాయతీ ఎన్నికలు అవుతున్నాయి. తర్వాత ఇమ్మీడియట్ గా ఎంపీటీసీలై, జెడ్పీటీసీలై, లోకల్ బాడీస్ అన్ని ఇమ్మీడియట్ గా వస్తాయి. మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి. ఈ తొందరతోని షో పుటప్ చేయడానికి పెట్టిండు. రెండవది ఏంటంటే, ఏదో అవుతుంది అని చెప్పి అక్కడ రేట్లు పెంచుతారు. 4 సిటీలో ఈయనకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ ల్యాండ్స్ కొన్నారు. అక్కడ రేటు పెంచాలి టెంపరీగా. రిజిస్ట్రేషన్ కు ట్యాక్స్ ఇన్కమ్ వస్తుంది, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఈ కథ అంతా, ఈ తొందరపాటు ఎందుకు అంటే గిత్త కథ ఉన్నది.